అన్ని రంగాల్లోనూ కృత్రిమ మేధ అనుసంధానంతో మెరుగైన ఫలితాలు సాధిస్తున్న పరిస్థితుల్లో తొలిసారిగా వ్యవసాయ రంగంలోనూ తన సేవలను అందించేందుకు సిద్ధమైంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బత్తాయి తోటలను పరిశీలించేందుకు అధికారులు పైలట్ ప్రాజెక్టుగా ఈ పథకాన్ని చేపట్టారు. తోటల్లో దిగుబడి తగ్గడానికి కారణాలు, పోషక లోపాలు, చీడపీడలు అన్నింటిపైనా సమగ్ర నివేదికను అందించేలా ఏఐ పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు. కృత్రిమ మేధతో బత్తాయి రైతులకు భవిష్యత్తులో చాలా ఉపయోగకరంగా ఉంటుందంటున్న అనంతపురం జిల్లా ఉద్యాన శాఖ డీడీ ఫిరోజ్ ఖాన్తో ఈటీవీ ప్రతినిధి లక్ష్మీప్రసాద్ ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. ఇప్పటికే అన్ని రంగాలలో కృత్రిమ మేధస్సును అనుసంధానం చేయడంతో మెరుగైన ఫలితాలు వస్తున్నాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలోనే బత్తాయి తోటల్లో ఉన్న లోపాలపై ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను తొలిసారిగా సర్వే చేపట్టారు. దీనికి సంబంధించి జిల్లా ఉద్యాన శాఖ అధికారి ఫిరోజ్ ఖాన్ మనతో ఉన్నారు. సార్ చెప్పండి, తొలిసారిగా ఈ ఏఐ టెక్నాలజీ ఏదైతే ఉందో దాన్ని ఈ బత్తాయి తోటల్లో అమలు చేయడానికి అసలు ఏంటి, ఇది ఈ టెక్నాలజీని ఎలా అమలు చేస్తుంది? ఇప్పటివరకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంది, అన్ని సెక్టార్స్లో కూడా ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఫస్ట్ టైం అగ్రికల్చర్ సెక్టార్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోఆర్డినేషన్తో ఒక పెద్ద బృహత్తర పథకం ఇది తయారు చేయడం జరిగింది. ఇది ఈ సంవత్సరం పైలట్ ప్రాజెక్టుగా మనకు అనంతపురం జిల్లాలో చీనీ పంటపై చేయాలని హయ్యెస్ట్ ఏరియా ఉండే స్వీట్ ఆరెంజ్ ప్లాంటేషన్ ఉండే గ్రామం సెలెక్ట్ చేసుకోమన్నారు. మీ అందరికీ తెలిసిందే అనంతపురం ఈజ్ ట్రెడిషనల్లీ స్వీట్ ఆరెంజ్ బెల్ట్ కాబట్టి సింగనమల కాన్స్టిట్యున్సీలో గాలదిన మండలం హయ్యెస్ట్ ఏరియా రికార్డ్ అయింది. దీంట్లో ఈ ముకుందాపురం అనే గ్రామం ఇప్పుడు చాలా హయ్యెస్ట్ ఏరియా స్ట్రెచ్ ఉండే ప్లాంటేషన్, అంటే కన్సూమర్లో చీనీని కనబడుతుంది, మోనోక్రాప్ కాబట్టి ఇది గ్రామాన్ని మనం సెలెక్ట్ చేసుకోవడం పడింది. పైలట్ ప్రాజెక్ట్ కింద మనం 60 మందిని డిప్లాయ్ చేయడం జరిగింది విత్ జీపీఎస్ ఆపరేటర్స్తో మైక్రోడేషన్ కంపెనీ ఎంప్లాయీస్ని. ఈ తోట సరిహద్దును మనం జియో కోఆర్డినేట్స్తో మనం ఒక పాలిగాన్ మ్యాప్ తయారు చేసి మనం అప్లోడ్ చేయడం జరిగింది కంపెనీకి. ఈ కంపెనీ వీ హౌసింగ్ అనే ఒక టీమ్ ఇది పనిచేస్తుంది, టెక్నికల్ సపోర్ట్ ఇస్తూ ఉంది గవర్నమెంట్కు. దే హ్యావ్ సక్సీడెడ్ ఇన్ ద ఆయిల్ పామ్ సెక్టర్లో ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అయింది. అంటే దీంట్లో ఏమంటే డ్రోన్ కెమెరా ద్వారా మనకి ఏదైతే అనుసంధానం చేసి ఉంటామో తోటలో ఆ సర్వే నంబరు, ఆ ఎల్ఏ నంబరు, ఫార్మర్ కనెక్టెడ్ నంబర్తో మనము అది జియో కోఆర్డినేట్స్ విత్ R&D అనుసంధానం చేసి, ఎక్స్పెషల్లీ చీనీ తోటల్లో ఎందుకంటే డిసీజ్ అండ్ పెస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ డిటెక్ట్ చేయడానికి ఈ డ్రోన్ అత్యంత ప్రతిభావంతంగా పనిచేస్తుందనే నమ్మకంతో మనం చేయడం జరిగింది. అసలు ఈ బత్తాయి తోటల్లో ప్రధానంగా ఏ లోపాలను గుర్తిస్తుంది? టెక్నికల్గా ఈ కెమెరా ఏదైతే ఎంత దూరం ఫ్లై అవుతుంది, ఏ లోపాలను గుర్తిస్తుంది? యాక్చువల్లీ ఈ డ్రోన్ ఏదైతే ఇప్పుడు మనం డ్రోన్ ఉపయోగిస్తున్నామో ఇట్ ఈస్ కన్సిస్ట్ ఆఫ్ మల్టీ స్పెక్ట్రా కెమెరాస్ అని ప్లస్ RGB కెమెరా, అంటే రెడ్ అండ్ గ్రీన్ అండ్ బ్లూ అని 2 సార్ట్ ఆఫ్ కెమెరాస్ దీంట్లో ఫిక్స్ చేయడం జరిగింది. మల్టీ స్పెక్ట్రా కెమెరాస్ వల్ల డిసీజ్ డిసెక్షన్, అంటే ఈ చీనీలో ఉండే ఎండు పుల్ల కానీ, ఎండు తెగులు కానీ, కాయకుళ్ళు కానీ, సూక్ష్మధాతు లోపాలు కానీ, బెట్ట కానీ, అంటే మనం తేమ శాతం కానీ, ఇవన్నీ దానివల్ల ఆ కెమెరా డిటెక్ట్ చేస్తుంది. RGB కెమెరా ఏదైతే ఉందో ఆ కన్సర్న్ ఫార్మర్ హద్దుల్ని గుర్తు చేస్తుంది. అంటే మనం ఏ ఫార్మర్ హద్దు అయితే మనం తిరుగుతుందో అది డిటెక్ట్ చేసి ఆ హద్దులో ఉండే ఫార్మర్కు సంబంధించి పిక్చర్స్ని క్యాప్చర్ చేసి, ఆ క్యాప్చర్ శాటిలైట్ ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల R&D అనేది ఉంటుంది. సపరేట్ ఈ టీంలో R&D ఉంటుంది, సైంటిస్ట్లో ఒక టీం ఉంటుంది, వాళ్ళకి పంపించడం జరుగుతుంది పిక్స్. దాని ద్వారా ఆ ఏదైతే పాలిగాన్ ఏదైతే అనుసంధానమైందో GPS కోఆర్డినేటర్స్తో చీనితో సంబంధించిన చీడపీడలు కానీ, సూక్ష్మధాతు లోపాలు కానీ, నీటి బెట్ట శాతం, ఇవన్నిటికి సంబంధించిండేది ఏదైనా అబ్నార్మాలిటీస్ ఏదైనా ఉంటే ఆ కన్సర్న్ ఏదైతే మనం ట్యాగ్ చేశామో ఆ ఫోన్ నంబరు, ఆ రైతుకు డ్రోన్ అలర్ట్ అనే ఒక అలర్ట్ ద్వారా మన మెసేజెస్ మనకు పంపించడం పడుతుంది. డిటెక్షన్ కమ్యూనికేషన్ అనేది ఇట్స్ బిగ్గెస్ట్. ఎందుకంటే ప్రతి రైతుకు మనకు ఏదన్నా రోగం వస్తే జనరలీ హీఈస్ గోయింగ్ మేజర్, మనం ఎంత చెప్పినా కానీ హీ విల్ గో టు ద ఫర్టిలైజర్ షాప్ అండి. అది చూపెడతారు. ఆ ఫర్టిలైజర్ అతను ఆ ఓనర్ కరెక్ట్గా హీఈస్ ఆల్రెడీ ఎక్విప్మెంటే నాలెడ్జ్ ఉంటే గిన అక్యురేట్ ఏదైనా మంది ఇస్తాడు, లేదంటే గిన దాని వెంట ఒక 4 జోడించి ఇస్తాడు. అలా దానికి వీళ్ళకు కల్టివేషన్ కాస్ట్ కూడా పెరుగుతుంది. అట్లా కాకుండా అప్రాపరియేట్ ఏదైతే రోగం ఉందో అతనికి డ్రోన్ అలర్ట్ వస్తూ ఉంది కాబట్టి ప్రాబ్లం అది ఒకటి చీడ మీద, అంటే పురుగుల మీద, ఒకటి మనం డిసీజెస్ మీద, పెస్ట్ డిసీజ్ మీద, ఒకటి మైక్రోన్యూట్రియన్ డిఫిషియన్సీ, ఎస్పెషల్లీ చీనీలో మైక్రోన్యూట్రియన్ డిఫిషియన్సీ ఎక్కువ ఉంటాయి, సూక్ష్మధాతు లోపాలు అంటాం. దీని మీద ఒకటి, నీటి బెట్ట మీద ఈ గ్రామం ముకుందాపురం అనే గ్రామంలో 90sలోనే ఇట్ ఈస్ ద ఫస్ట్ విలేజ్ ఇన్ ద స్టేట్ సాచురేటెడ్ డ్రిప్ అయింది. చాలా మంచి చీనీ పంట వస్తుంది, మంచి దిగుబడిలో మంచి ఉండేదానిలో అనంతపురంలో బెస్ట్ దిగుబడి ఈ ఏరియా అండ్ మర్తాడు గాలిదిన మండలం నుంచి రికార్డ్ అయింది. సో
మంచి రైతులు కాబట్టి రైతు సేవ కోసం ప్రభుత్వం చెప్పిన బృహత్తర కార్యం. ఇది సక్సెస్ అయితే కమర్షియల్ క్రాప్స్ ఉన్నాయి, దానిమ్మ కానీ ఇంకా తర్వాత జామ కానీ మామిడిలో కానీ ఈ ఇంప్లిమెంట్ చేయడానికి కృషి చేస్తుంది. ఈ సర్వే పూర్తి కావడానికి ఈ లోపాలు ఏవైతే మొక్కల్లో ఉన్న లోపాలు, భూమిలో లోపాలు గుర్తించడానికి ఎన్ని రోజులు పడుతుంది? అంటే 10 days క్రితం అయితే మనం ఒక 62 మందిని డిప్లాయ్ చేయడం జరిగింది ఈ గ్రామానికి. కూడేరు, గాలదిన్న, సింగనమల్ల, బీకేఎస్ నుంచి దగ్గర ఉండే విహెచ్ఎల్ను వాళ్ళకి సంబంధించి జీపీఎస్ ఆపరేటర్స్ ఒక 30 మంది మన దగ్గర ఉండే డ్రిప్ కంపెనీలు వాళ్ళ దగ్గర ఉండే ఎఫ్యూలను కూడా డిప్లాయ్ చేసి మొత్తం పాలిగాన్స్ అన్ని సేకరించి వాళ్ళకి పంపించడం జరిగింది. ఇన్హౌస్ టీంకి పంపించడం జరిగింది. 2 రోజుల క్రితం ఈ టీం రావడం జరిగింది, ఇతియాస్ అండ్ హిజ్ టీం రావడం జరిగింది. ఈ డ్రోన్ వల్ల మనకు 6 ఫ్లైస్ అంటారు, అంటే 6 సార్లు ఎగులుతుంది. ఎవరీ ఫ్లైకి ఉండదా 40 to 50 హెక్టార్స్ క్యాప్చర్ చేస్తుంది. పిక్చర్స్ ఏదైతే అది క్యాప్చర్ చేసిందో ఇటు అగైన్ అది మరి వాళ్ళ R&Dకి పంపించడం జరిగింది. అక్కడ R&D టీం అది చూసి ఆ కన్సర్న్ ప్రాబ్లం ఉండే ఆ ప్రాబ్లం పెస్ట్ అండ్ డిసీజా ఏం ప్రాబ్లం ఉందో సూక్ష్మ అది ప్రాబ్లం నోటీస్ చేసి ఏదైతే దానికి కనెక్టెడ్ ఉందో సెల్ నెంబర్ పంపించడానికి మినిమం 1 month పడుతుందని చెప్పడం జరిగింది అతను డ్రోన్తో. సో 1 month తర్వాత మనం పంపించేదే కాదు, జనరలీ ఆల్ అలర్ట్స్ వచ్చేటట్టు ఇది కూడా ఒక అలర్ట్ ప్రతి రైతుకు వెళ్ళిపోతుంది. సో దట్ రైతు కూడా ఒకరిని అడిగే అవసరం లేదు, వాట్ ఈస్ ద ప్రాబ్లం, వాట్ ఈస్ ద రెమెడీ, ఏది ప్రాబ్లం ఉంది సూక్ష్మధాతు దానికి రెమెడీ ఏమనేది వాళ్ళకి వస్తుంది. కాబట్టి అది కొట్టుకుంటే వాళ్ళ దాంట్లో వాళ్ళ రైతులు వాళ్ళ దిగుబడి ఒకరిని అడిగే అవసరం లేకుండా, కన్సల్టెన్సీ లేకుండా ఫోన్లో వచ్చే డ్రోన్ అలర్ట్ ద్వారా ప్రభుత్వం ఏదైతే ఇది ఇంత సంక్షేమ పథకం పెట్టిందో దీని ద్వారా వాళ్ళ దిగుబడిని పెంచుకొని మంచి ఆర్థికంగా లాభపడడానికి సహకరిస్తుందని మేము డిపార్ట్మెంట్ వాళ్ళు నమ్ముతున్నాం. సుమారు 10-15 మంది నిపుణులైన ఉద్యాన శాఖ అధికారులు పనిచేసే ఆ పనిని కేవలం కొన్ని గంటల్లో ఈ డ్రోన్ బత్తాయి తోటకు సంబంధించి ఎలాంటి లోపాలు ఉన్నాయి, ఈ బత్తాయి మొక్కలు ఎండిపోతుండడానికి కారణాలేంటి, వీటన్నిటిపై శాస్త్రీయంగా అధ్యయనం చేసి రీసెర్చ్ ల్యాబ్లో వాటిని క్రోడీకరించి మొత్తం పరిశీలన చేసిన తర్వాత ఒక నివేదిక ఇనున్నారు. ఆ నివేదికను బట్టి ఇటు రైతులు ఎలా అప్రమత్తంగా ఉండాలి, ఈ చెట్లు ఎండిపోతున్నదానికి దిగుబడి తగ్గుతున్న దానికి కారణాలేంటి, వీటన్నిటిపై సమగ్రంగా నివేదిక వచ్చిన తర్వాత రైతులకు పెద్ద ఎత్తున మేలు జరగనుందని డీడీ ఫిరోజ్ ఖాన్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ నారాయణతో లక్ష్మీప్రసాద్, అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం నుంచి.